నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. ముందుగా హెడ్లైన్స్. రేవంత్ పై హరీష్ రావు హాట్ కామెంట్స్. రైతుల పాలిట రాక్షసుడిలా మారారని ఫైర్. ఇరిగేషన్ అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష. సాగునీటి సంఘాల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా జనసేన అడుగులు వేస్తోంది. క్షేత్రస్థాయిలో జనసేనను బలోపేతం చేయడంపై పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. కార్యకర్తల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి సత్వర పరిష్కారం చూపడంతో పాటు నాయకులు కార్యకర్తల మధ్య సమన్వయాన్ని మరింత పెంపొందించేందుకు జనసేన చర్చా వేదిక పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గాల వారీగా ఈ చర్చా వేదికలను నిర్వహిస్తూ నాయకులు కార్యకర్తల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని పార్టీ నిర్ణయించింది. స్థానికంగా ఎదురవుతున్న సమస్యలు, పార్టీ నిర్మాణం, ప్రజా అంశాలపై చర్చించి కార్యాచరణ రూపొందించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమితో కలిసి అఖండ విజయమే లక్ష్యంగా క్యాడర్ను సన్నద్ధం చేస్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కూటమి పార్టీలతో సమన్వయంగా పనిచేసేలా పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత పటిష్టం చేయడంతో పాటు కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే దిశగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది అని జనసేన నాయకత్వం భావిస్తోంది. పార్టీ విస్తరణ, క్యాడర్ చైతన్యం, ఎన్నికల వ్యూహాల అమల్లో జనసేన చర్చా వేదిక కీలక పాత్ర పోషిస్తుంది అని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి రైతుల పట్ల రాక్షసుడిలా మారిపోయారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి వచ్చి మళ్లీ పాత రోజులు తీసుకువచ్చారన్నారు. అనంతగిరి నుంచి రంగనాయక సాగర్ వరకు రైతులు చేపట్టిన రైతుల మహా పాదయాత్రకు మద్దతుగా పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్ను తిడితే నీళ్లు రావని, మోటార్లు ఆన్ చేస్తే నీళ్లు వస్తాయని హరీష్ రావు చురకలందించారు. రాజకీయం కోసం లక్షలాది మంది రైతుల ఉసురు పోసుకోవద్దంటూ ప్రభుత్వానికి హితవు పలికారు. భద్రాచలం కొట్టుకుపోతుందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అర్ధరహితమని అన్నారు. రాజకీయాల కోసం రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెడుతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు గుప్పించారు. రైతులకు నీళ్లిచ్చేదాకా ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరికలు చేశారు. రేవంత్ రెడ్డి ఒక పగతో, ప్రతీకారంతో కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ కు మంచి పేరు వచ్చిందని చెప్పి ఇవాళ కాళేశ్వరం కట్టుకొత్తలేడు. ఏమన్నా అంటే ఏమంటాడు, కేసీఆర్ ను ఒకటే తిట్టిపోస్తా ఉన్నాడు. కేసీఆర్ ను తిట్టిపోస్తే నీళ్ళు వస్తాయా, ఎత్తిపోస్తే నీళ్ళు వస్తాయా? నువ్వు గోదావరిని ఎత్తిపోస్తే నీళ్ళు వస్తాయి రేవంత్ రెడ్డి, కేసీఆర్ ను తిట్టిపోస్తే నీళ్లు రావు. నువ్వు కేసీఆర్ ను తిడితే నీ మనసు ఆనందపడుతుందేమో, కానీ రైతుల మనసులు ఉసూరుమంటున్నాయి, రైతుల గుండెలు ఆగిపోతా ఉన్నాయి. తిట్టుడాపు, కట్క ఒత్తి మోటార్లలో నీళ్లు పోయించు రేవంత్ రెడ్డి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి ఒక పగతో, ప్రతీకారంతో కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ కు మంచి పేరు వచ్చిందని చెప్పి ఇవాళ కాళేశ్వరం కట్టుకొత్తలేడు.
ఏమన్నా అంటే ఏమంటాడు? కేసీఆర్ను ఒకటే తిట్టిపోస్తా ఉన్నాడు. కేసీఆర్ను తిట్టిపోస్తే నీళ్ళు వస్తాయా, ఎత్తిపోస్తే నీళ్ళు వస్తాయా? నువ్వు గోదావరిని ఎత్తిపోస్తే నీళ్ళు వస్తాయి రేవంత్ రెడ్డి, కేసీఆర్ను తిట్టిపోస్తే నీళ్లు రావు. నువ్వు కేసీఆర్ను తిడితే నీ మనసు ఆనందపడుతుందేమో, కానీ రైతుల మనసులు ఉసూరుమంటున్నాయి, రైతుల గుండెలు ఆగిపోతా ఉన్నాయి. తిట్టుడాపు, కట్క ఒత్తి మోటార్లలో నీళ్లు పోయించు రేవంత్ రెడ్డి అని చెప్పి తెలంగాణలోని సాగునీటి సంస్థల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచి వాటిని స్వయం సమృద్ధి దిశగా నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యాచరణను ప్రారంభించింది. హైదరాబాద్లోని కుందన్బాగ్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సాగునీటి సంస్థలపై ఉన్న రుణభారాన్ని తగ్గించడం, తక్కువ వడ్డీతో నిధులు సమీకరణ చేపట్టడం, భవిష్యత్తు ప్రణాళికలపై సుదీర్ఘంగా చర్చించారు. సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి సంబంధించి రాబోయే 10 రోజుల్లో ఒక సమగ్రమైన ఫండింగ్ రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇకపై కేవలం ప్రభుత్వ బడ్జెట్పైనే ఆధారపడకుండా సాగునీటి సంస్థలకు స్థిరమైన సొంత ఆదాయ వనరులను సృష్టించుకోవడంపై దృష్టి సారించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా సాగునీటి శాఖకు చెందిన ఖాళీ భూముల్లో భారీ ఎత్తున సౌర విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని కీలక ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ కొత్త ఆదాయ మార్గాల అన్వేషణలో రైతులపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న సంస్థల చట్టబద్ధ ఆడిట్లను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో తీసుకున్న అధిక వడ్డీ రుణాలను పునర్వ్యవస్థీకరించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా నిధులు ఆదా చేయవచ్చని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించిన రుణాలు, అందుబాటులో ఉన్న నిధులు, ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతిపై ఒక సమగ్ర నివేదికను సిద్ధం చేయాలన్నారు. భారీ పెట్టుబడులతో ఏళ్ల తరబడి సాగే వాటికంటే తక్కువ పెట్టుబడితో అత్యంత వేగంగా పూర్తయి రైతులకు సాగునీరు అందించే ప్రాజెక్టులకి తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుంది అని ఉత్తమ్ స్పష్టం చేశారు. సాగునీటి శాఖకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ భూములు, ఇతర ఆస్తులున్నాయనే పూర్తి వివరాలను రాబోయే 15 రోజుల్లోగా క్రోడీకరించి సిద్ధం చేయించాలని అధికారులను ఆదేశించారు. అలాగే వివిధ ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన రైతులకు భూసేకరణ పరిహారం చెల్లింపుల్లో ఎలాంటి ఆలస్యం జరగకూడదని స్పష్టం చేశారు. రైతులకు చెల్లించాల్సిన పరిహారాన్ని వెంటనే అందించి వారికి అండగా నిలవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. సహా ట్రైనీ ఐపీఎస్ అధికారి తనను లైంగికంగా వేధించాడని ఓ మహిళా ఐపీఎస్ ట్రైనీ అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అసభ్యకర సందేశాలు పంపడంతో పాటు దుర్భాషలాడుతున్నాడని ఆరోపించగా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. సహా ట్రైనీ ఐపీఎస్ అధికారి తనను లైంగికంగా వేధించాడని ఓ మహిళా ఐపీఎస్ ట్రైనీ అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అసభ్యకర సందేశాలు పంపడంతో పాటు దుర్భాషలాడుతున్నాడని ఆరోపించగా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
రంగారెడ్డి జిల్లా బహదూర్గూడలో చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి విస్తృతంగా పర్యటించారు. రాజేంద్రనగర్ బీజేపీ ఇన్ఛార్జ్ తోకల శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన గ్రామానికి విచ్చేసి రైతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న అన్నదాతలను పరామర్శించి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రైతులకు ఏ కష్టం వచ్చినా తాము ముందుండి పోరాడతామని, వారికి బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇంతకుముందు కూడా ఇక్కడ రైతుల బాధలు వచ్చి మా ఆఫీస్లో కలిసిండ్రు. మళ్ళీ వీళ్ళని కలెక్టర్ దగ్గర కూడా పోయిండ్రు, జాయింట్ కలెక్టర్ దగ్గరికి. వీళ్ళ భూమిలు అసలు ప్రభుత్వం తీసేసుకుంటుంది. తీసుకొని ఏదో ఇంత కాంపెన్సేషన్ ఇస్తుంది. కొంతమంది ఏమో ఆ కాంపెన్సేషన్ ఎటు కాదు, ఎందుకంటే పైసలు విలువ లేదు. ఇప్పుడు వెనకట ₹1,00,000 అంటే విలువ ఉండే, ₹1,00,000 ఏం విలువ లేదు. ఎందుకంటే ₹1,00,000 విలువ ఉండే, ₹1,00,000. ఇది కోట్లాది కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు తెలియదు ఒక్కొక్క ఎకరం. అటువంటి భూములు పోతున్నాయి. వీళ్ళు తరతరాల నుంచి ఇక్కడ వ్యవసాయం చేస్తుండ్రు, అటువంటి భూములు పోతున్నాయి. ఇంతకుముందు ఏం చెప్తుండ్రు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము పట్టాలు చేసేస్తాం వీళ్ళకు. ఇక్కడ సమస్య ఏంటంటే వీళ్ళు తరతరాలు చేస్తున్నా కూడా ఇది ఎయిర్పోర్ట్ పక్కకి ఉన్న చెప్తారు, వీళ్ళ పేరు మీద పట్టాలు పాస్బుక్లు సక్కగా లేవు. హామీ ఇచ్చిండ్రు. ఇప్పుడు ఆయన్నేమో 2 టర్మ్లు చేసి టీఆర్ఎస్లో ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నాడు, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే. హామీ ఇచ్చిండ్రు ఏంటంటే మేము పట్టాలు చేస్తామని. అవునామా? అవునా? హామీ ఇచ్చిండ్రు. తర్వాత ఇప్పుడు ఆయన్నే మళ్ళీ వచ్చి ఆయన్నే వీళ్ళతో పాటు సానుభూతి చూపెడుతుండ్రు. ఇది 4వ టర్మ్ సార్ ఆయన గెలవడం. అవును, అయితే 4వ టర్మ్ ఎన్నోసార్లు చేశాడు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. ఇప్పుడు ఉన్న మంత్రి అప్పుడు టీఆర్ఎస్ లో మంత్రి ఉండే, ఆమె ఏం చేసింది, ఆమె కూడా చెప్పింది. ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా అయితే ఈ యొక్క మెట్రో బుల్లెట్ ట్రైన్స్ అని చెప్పి 650 ఎకరాలు ఈ యొక్క బాదుగూడ గ్రామంలో తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉందో, లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉందో, దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మళ్ళీ ఈ యొక్క రైతులు కొన్ని ఏళ్ల నుంచి దాదాపుగా ఒక 5 నుంచి 6 దశాబ్దాల నుంచి, అంటే 50 నుంచి 60 సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క ప్రభుత్వాలు వచ్చినా వీళ్ళకి పట్టాలు ఇప్పిస్తాం, ల్యాండ్స్ ఏవైతున్నాయో రెగ్యులరైజ్ చేస్తామని మోసం చేసుకుంటూ వస్తాను. ముఖ్యంగా మనం చూస్తే గత 10 సంవత్సరాల నుంచి ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా పట్టాలు ఇస్తామని ప్రతి ఎన్నికల్లో వచ్చి వీళ్ళకి హామీ ఇచ్చిన విషయం వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఈరోజు రెగ్యులరైజ్ చేస్తాం, పట్టాలు ఇస్తామని మోసం చేసి మళ్ళీ ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అద్రధనంగా ఈ యొక్క భూములను గుంజుకోవడానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి దాంతోపాటు వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వకుండా, లేదా వీళ్ళకి ఎటువంటి నష్టపరిహారం అది కూడా స్పష్టత ఇవ్వకుండా దౌర్జన్యంగా వచ్చి ఈరోజు హైడ్రా అధికారులను, పోలీస్ వ్యవస్థను పెట్టుకొని లాక్కునే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మళ్ళీ ఈరోజు ఆశ్చర్యపోవాల్సిన విషయం, ఈరోజు ఏ నాయకులు అయితే గతంలో ఈ యొక్క పరిపాలన అందించారో, నాయకత్వం వహించారో, ప్రజాప్రతినిధిగా ఉన్నారో, వాళ్ళు పట్టాలు ఇస్తాను మోసం చేసిందే కాక మళ్ళీ ఈరోజు వచ్చి మొసలి కన్నీరు గార్చే ప్రయత్నం వీళ్ళతో చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు వాళ్ళు సమాధానం చెప్పాలి, తీరాల్సింది. దేశీయ రక్షణ విమాన తయారీ రంగాల్లో భారత్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. తొలి స్వదేశీ ఎయిర్ బస్ C-295 వ్యూహాత్మక సైనిక రవాణా విమానాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పరిచయం చేశారు. వడోదరలోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ తయారీ కేంద్రాన్ని సందర్శించారు. దేశంలో విమాన తయారీ సామర్థ్యం వేగంగా పెరుగుతుందని రామ్మోహన్ నాయుడు అన్నారు. త్వరలో భారతీయులు పూర్తిగా స్వదేశీ విమానాల్లోనే ప్రయాణిస్తారని, ఆ రోజు కూడా ఎంతో దూరంలో లేదన్నారు. ఎయిర్ బస్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ ఉమ్మడి భాగస్వామ్యంతో అమలవుతున్న C-295 ప్రాజెక్టు కింద తొలిసారిగా ప్రైవేట్ రంగంలో ఓ క్లిష్టమైన సైనిక విమానం భారత్లో తయారవుతోంది. దీనికి 2021లో $2.6 బిలియన్ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం భారత్కు మొత్తం 56 C-295 విమానాలు అందించాలి. వీటిలో 16 విమానాలు స్పేస్లో మ్యానుఫ్యాక్చర్ కానుండగా మరో 40 విమానాలను వడోదరలో తయారు చేస్తున్నారు. తొలి C-295 విమానాన్ని జూన్ 10న విజయవంతంగా పరీక్షించారు. ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ కూడా ఈ ప్రాజెక్టును గుర్తించి ప్రస్తావించారు. C-295 తయారీ వల్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కొత్త అవకాశాలు లభిస్తాయని, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, నైపుణ్యాభివృద్ధి, దేశీయ ఏరోస్పేస్ పరిశ్రమ విస్తరణకు ఇది కీలకంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
భద్రాద్రి జిల్లా అశ్వరాపురం మండలం మణుబోతులగూడెంలో అటవీ శాఖ భూముల వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారి బాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొందరు వలస గుత్తికోయలు అటవీ భూముల్లోని చెట్లను నరికి అక్రమంగా సాగు చేస్తున్నారని తెలిపారు. గ్రామ పెద్దల ఒప్పందంతో మొక్కలు నాటడానికి వెళ్లిన అటవీ సిబ్బందిపై వారు భౌతిక దాడులకు తెగబడ్డారని ఆరోపించారు. గిరిజనుల వెనుక ఉండి కొందరు నాయకులు కూడా ఈ ఆక్రమణలు ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. అటవీ విధ్వంసానికి పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. అటవీ శాఖపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, అడవుల సంరక్షణకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఆ ప్రదేశం ఏదైతే ఉందో కంపార్ట్మెంట్ నెంబర్ 165 అశ్వాపురం ఆర్ఎఫ్టీ వస్తుంది. అది 2018 ఆ ప్రాంతంలో మనకు అక్కడ ఉన్నటువంటి నాగేశ్వరరావు గుంపు వాళ్ళు ఎంక్రోచ్మెంట్ చేయడం జరిగింది. ఇది మనకు యాక్చువల్ కట్ ఆఫ్ డేట్ కంటే తర్వాత. సో మనం లాస్ట్ ఇయర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటు ప్రదేశాన్ని రిట్రీవ్ చేయడం జరిగింది. ఆ ప్రాంతాల్లో మనకు ఎఫ్సిసి పాయింట్లు వచ్చినాయి. అటువంటి ప్రాంతాన్ని మనం డెవలప్ చేయడం కోసం, వన మహోత్సవంలో డెవలప్ చేయడం కోసం లాస్ట్ ఇయరే ఆ రిట్రీవ్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ మనకు బడ్జెట్ రాని కారణంగా ఈ సంవత్సరం మనకు అలొకేషన్ అయింది. సో 20 hectares ఆఫ్ ఏరియా మనం దాంట్లో రిట్రీవల్ చేసినటువంటి ఏరియాలో మనం ప్లాంటింగ్ చేయడానికి వన మహోత్సవం కింద ఈ సంవత్సరం తీసుకోవడం జరిగింది. సో మనం అడ్వాన్స్ ఆపరేషన్ చేసే ముందు ఆ రైతులతోటి, గుత్తికోయలతోటి మనం మీటింగ్లు పెట్టి లోకల్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ సమర్థం వాళ్ళు ఓకే అయిన తర్వాతనే వాళ్ళందరూ కూడా మనం ఒక మ్యాప్ తీయడం జరిగింది. ఈ మ్యాప్ లో వాళ్ళందరూ సంతకాలు కూడా పెట్టారు. సో మీరు 20 hectares ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.